గైస్ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఈ ప్రపంచం మొత్తం ఒకే కరెన్సీ ఉండదేం? సరే, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి దేశానికి ఆయా దేశపు సంస్కృతి, చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేరువేరైన మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్ళద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని వృత్తుల్లో తయారు కావు. ఇచ్చిపుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలోని ఉత్పత్తి అయ్యే పరికరాలు, సేవలు భారతదేశానికి అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్ ని తీసుకుంటాం. అదే టోకెన్ ను రేపు నేను వారికి ఇచ్చి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడడం వల్ల బల్ల విలువ, సెల్ ఫోన్ విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకునే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తు మార్పిడి వేరువేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేరువేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగాను అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్ ప్రమాణం. ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం. అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30,000 రూపాయలకు అమ్మితే అమెరికాలో $500 పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే $500 విలువ 30,000 రూపాయల విలువకు సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలర్కు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపా దేశాలు కొన్ని సమావేశాలు పెట్టుకుని తమ దేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా యూరోను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణి చేసుకోవడం అసాధ్యం కాదు. సో ఫ్రెండ్స్, ఈ చిన్న డౌట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.